ఫస్ట్ వీడియోస్కి ఐ ప్లాన్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ ఏది వర్కౌట్ కాలేదు. స్పాంటానియస్గా జస్ట్ ఇట్లా బయలుదేరాం, ఇట్లా రికార్డ్ వచ్చేసా. ఇప్పుడు మనం సెవెనా పోతున్నాం, సెవెనా జార్జియా. ఇట్స్ 7 hours డ్రైవ్ ఫ్రమ్ హియర్. 6 hours అని చూపించింది, ఇప్పుడు పొద్దున్న చూసి 7 hours చూపిస్తుంది. డోంట్ నో వై, బట్ యా విల్ సీ. మా అయితే ఇంకా స్నేహిత ఫుల్ లేడీ చేసారు, వేస్ట్ ఫెలోస్. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్, గెటింగ్ గ్యాస్. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ మా కాడ ఆడీ ఉండే, ఆడీ కార్ చిన్నగా అవుతుందని ఎంటర్ప్రైజ్ వెళ్తే వాడు ఈ గేవ్ అస్ ఏ వ్యాగనర్. ఈ కార్ యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది. ఇట్స్ ఎ ప్రాపర్ 7-seater. సో గ్యాస్ ఎంత తాగుద్దో చాలా భయం అవుతుంది. యావరేజ్ చూస్తే 20 miles ఉంది per gallon. చూద్దాం ఎంత అయిద్దో. పోతూనే ఉంది. అండ్ యాక్చువల్లీ ఇది ఫుల్ ట్యాంక్ కూడా కాదు, హాఫ్ ట్యాంకే. ఇప్పుడు ఆగింది. ఇట్స్ 47.93. యా, లెట్స్ గో. నార్త్ కెరళైనా క్రాస్ చేసి ఇప్పుడే సౌత్ కెరళైనాలో ఎంటర్ అయ్యాం. సౌత్ కెరళైనా నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జార్జియాలోకి ఎంటర్. ఇంకా 4.5 hours ఉంది జర్నీ. ఐలాండ్ పేరుంది టైబీ ఐలాండ్. మొత్తం బీచ్ పక్కన ఉంది ఇల్లు. 2 రోజులు చిల్లే. చూపిస్తాం అన్ని చూపిస్తాం. సెకండ్ స్టాప్ టాకో బెల్. మైతా ఇంకా స్నేహితకి ఫ్రైస్ కావాలంట. టు ఈట్ విత్ పులిహోర. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ దట్ కాంబినేషన్. నాకు ఫ్రైస్ వద్దు. ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పురా. నాకు బొరిటో. ఇదో బురిటో. ఇదే తీసుకోను. ఫుడ్ వచ్చేసింది గైస్. మా అయితే ఏం తీసుకున్నావు? మా అయితే డైట్. నువ్వేం తీసుకున్నారా? మిడ్ నైట్ బాహా. ఇదేనా మిడ్ నైట్? పదండి పోదాం. ఫుడ్ ఎక్వైర్డ్, డ్రింక్స్ ఎక్వైర్డ్. టాకో బెల్ స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ నో మోర్ స్టాప్స్. నెక్స్ట్ స్టాప్ సవానా జార్జియా. 2 hours 47 minutes. ఇంకా నో మోర్ స్టాప్స్, ఆగేది లేదు. పదండి పోదాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా జస్ట్ 51 minutes డ్రైవ్. దాని తర్వాత బీచ్ వైబ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక టిప్ చెప్తా ఫ్రెండ్స్. ఎప్పుడు ఇట్లా డ్రైవ్ చేయొద్దు. ఇందాకలే ఆల్మోస్ట్ ట్రక్ని గుద్దేస్తుండే, బట్ వి మేడ్ ఇట్ అవుట్ అలైవ్. సో టిప్ ఏంటంటే జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఇలాంటి కథలే వద్దు. వ్యూ చేంజ్ చేసి ఫాస్ట్. వెల్కమ్ టు చెత్తకుప్ప ఆఫ్ అమెరికా. ఇంకా లెఫ్ట్ కొట్టు, ఏం కాదు. ఆగండి రా ప్లీజ్ రా. వచ్చేసాడు. ఆగండి రా బుల్లడా. అమెరికాలో డ్రైవర్లు చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. యాక్చువల్లీ అంటే కొందరు చాలా మంచోళ్ళు. ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు మంచోళ్ళు కాదు. ముందుకు చూసి డ్రైవ్ చేయరా, సంధిస్తారు. సేమ్ గైస్, వి కేమ్ టు అవర్ ఎయిర్బిఎన్బి. బట్ ఫాస్ట్గా వెళ్ళి పార్కింగ్ ట్యాగ్ తెచ్చేసుకొని పార్కింగ్ ట్యాగ్ పెట్టేసి విల్ గో టు బీచ్.
చాలా స్ట్రగుల్ తర్వాత వి ఫౌండ్ అవర్ యూనిట్. ఏ తెలుగు పర్సన్ హెల్ప్ డస్. ఇంగ్లీష్ లో కస్టమర్స్ ఉంటే తెలుగులో మాట్లాడేసింది డైరెక్ట్. పొరపాటుగా తెలుగు వచ్చేస్తే ఆమెకి అర్థమైపోయింది. మనోలే సో ఆమె కూడా ఎడ్డిగా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేసింది. షీస్ ఎ గుడ్ లేడీ. 7 ఇట్టే ఉండాలనుకుంటారా? ఇదే మన యూనిట్ శాండ్రా. వచ్చాం. ఏ పదండి గోన్ వద్దా బీచ్కి, తర్వాత రూమ్ టూర్ తర్వాత ఇస్తాను ఫ్రెండ్స్. పదం. సుస్సు అందరికి సుస్సు వస్తుంది. ఓకే సరే ఇచ్చేస్తా ఫ్రెండ్స్ రూమ్ టూర్. సో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ బంక్ బెడ్ అంటే ఇదే. నేను చెప్పాను మహితాకి కష్టమవుతుందని, బట్ మహితా ఫుల్ కాన్ఫిడెంట్ గా నేను స్నేహిత పడుకుంటామని. యా లుక్స్ నాట్ బ్యాడ్. టీవీ చాలా చిన్న టీవీ గైస్, బట్ ఇట్స్ ఓకే. అంత టీవీ ఏం వాడం. హాయ్, ఇది మా బెడ్రూమ్. బట్ ఇట్స్ రియల్లీ క్యూట్. అసలు చాలా క్యూట్ ఉంది. యా అంటే యాక్చువల్లీ చీప్గా వచ్చింది. చిన్న క్యూట్ కిచెన్. అండ్ ఇది మన హాల్. ఇక్కడ కూడా ఒక చిన్న టీవీ ఉంది. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ Airbnb ఈస్ బీచ్. సూపర్. మిషన్ అకంప్లిష్డ్ ఫ్రెండ్స్. బీచ్కి వచ్చాం ఫైనలీ. చీకటి పడిపోయింది. లేదు యాక్చువల్లీ కరెక్ట్ టైంకి వచ్చాం, బట్ సన్సెట్ టైం అంటే ఎగ్జాక్ట్ సన్సెట్ టైంకి రాలేదు, కానీ సన్సెట్ అయిపోయాక ఒక 20 minutesకి వచ్చాం. డస్క్ సో డస్క్ టైంకి వచ్చినాం. బట్ చాలా బాగుండే. ఇప్పుడు కూడా బాగానే ఉంది, బట్ ఒక 20 minutes ముందు చాలా బాగుండే, బట్ గంట ముందు ఇంకా బాగుండే అని ఒక లేడీ చెప్పింది మాకు, ఆ తెలుగు లేడీ విచ్ వి టాక్డ్ అబౌట్ ఎర్లియర్. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ గెస్. అంటే ఇంకేం ప్లాన్ చేసుకోలే. ఇప్పుడు జస్ట్ వాల్మార్ట్ వెళ్ళి విల్ గెట్ సమ్ గ్రాసరీస్. అవుట్ స్నేహిత ఐడియా అవుట్ ఆడదాం అంటుంది. దిస్ ఈస్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, హెలిసినేషన్. మైతాస్ ఐడియా అవుట్ ఆడదాం, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అవుట్ ఆడదాం. కమాన్ మైతా. సరే పంటలేద్దాం. పంటలేస్తున్నా. గౌతమ్ అసలు స్నేహిత పంటలేయండి రా. ఏం ఆలోచిస్తుర్రు ఇద్దరు? నీలా చేసిన వాళ్ళను నువ్వు చెప్పాలి. వాళ్ళు సేఫ్, నేనే సేఫ్. మైండ్ క్రేజీ మైండ్ గా నడుస్తుంది ఇక్కడ. ఉరుకు మైతా. ధూమ్ మచాలే. ధూమ్. అవుట్ స్నేహిత. ఓ షిట్. పడుతుంది. దొరికిపోయింది. దొరికిపోయింది. స్టామినా అయిపోయింది. లేదు నేను కాలేదు, వీళ్ళు అలిసిపోయారు. అయిపోయింది, టైం అయిపోయింది. ఒక 4 minutes ఆడటం అంతే, అయిపోయింది. స్టామినా అయిపోయింది ఇక అందరిది. గ్రాసరీస్ ఫర్ నెక్స్ట్ 2 days. పొద్దున్న నుంచి వర్షం పడుతుంది. టైం 1 అవుతుంది. 2 వరకు వర్షమే ఉంది. సో అలా అని ఏం చేయకుంటుంటామా? లేదు, అందరు పండుకుర్రు. 2 తర్వాత బీచ్కి వెళ్తాం. విల్ ఎక్స్ప్లోర్ టేబీ ఐలాండ్.
టెక్నికలీ ఫస్ట్ డే ఈరోజు. వీ హ్యావ్ కమ్ టు ఎక్స్ప్లోర్ ద టేబీ ఐలాండ్. చలి పెడుతుంది, బట్ ఇప్పుడే సూర్యారావు వచ్చాడు, సో ఇట్స్ కొంచెం బెటర్. చేతులు మొత్తం ఇట్లా చాలా ఫ్రీజ్ అవుతున్నాయి. So there is this one complex decision that everybody has to make when they come for trips. అదేంటంటే చూపిస్తా ఆగండి. చూసింగ్ విచ్ సూవినియర్ టు బై. స్నేహిత ఇస్ ఇన్ దట్ సేమ్ కన్ఫ్యూజన్. పిజ్జా కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే. మంచి సన్సెట్ టైమ్. లైఫ్ ఈజ్ గుడ్. యా, అంటే ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ఎ గుడ్ సన్సెట్ అండ్ పిజ్జా అండ్ ఫ్రెండ్స్ చాలు. యా, ఇప్పుడే ఇంటికి వచ్చాం అండ్ అందరం రెడీ అయ్యి మళ్ళా వీఆర్ గోయింగ్ టు డౌన్ టౌన్ టు ఈట్ డిన్నర్ అండ్ జస్ట్ రోమ్ అరౌండ్. మన ఫుడ్ వచ్చేసింది గైస్. స్ట్రగ్లింగ్ టు ఈట్ ఫుడ్ విత్ చాప్ స్టిక్స్. నేను చూడలేదు. I ordered పేపర్ మీద ఉంది అందుకే. మనం ఏం ఆర్డర్ చేసాం రా? వాడిది ఫోర్ కాంబో, వాళ్ళిద్దరిది రామెన్. చింపలేదు. ట్రైయింగ్ వాంటన్ సూప్. స్మెల్ చాలా బాగుంది. It's actually good. బాగుంది కదా? బాగుంది. Why the soup actually? Just finished our dinner and we are going to River Street walk, and we'll be done for the night and go back home and relax. It's time to pack up and go back home. పోయే ముందు we'll just grab lunch somewhere, ఎందుకంటే ఇంట్లో తిన్నకి ఏం లేదు, అంటే ఎయిర్బిఎన్బిలో. యా, ఎవ్రీబడీస్ ప్యాకింగ్, వీఆర్ క్లీనింగ్ అండ్ విల్ హెడ్ అవుట్ సూన్. ఫుల్ ఆకలి అవుతుంది. ఐ హాప్ వచ్చాం, తిని బయలుదేరుతాం. యాక్చువల్లీ చాలా ఫుడ్ ఆర్డర్ చేసాం. లేట్ అవుతుంది. Apart from history and beaches, Savannah is known for one more thing, and it's Spanish moss, which is on every tree here. అది moss కాదు, it's actually a air plant. It's mostly found on the southern side of the US, in Florida.
Yeah, it's mostly found in the southern side of US, Florida, Georgia, South Carolina, అట్లాంటి స్టేట్స్లో ఉంటాయి ఇవి. సో అవి బికాస్ ఆఫ్ ఎక్కువ హ్యూమిడిటీ హియర్ ఇన్ ద సదర్న్ స్టేట్స్ అవి ట్రీస్ పైన ఫామ్ అవుతాయి. అండ్ దే డస్ నాట్ హార్మ్ ద ట్రీస్, దే జస్ట్ టేక్ దిర్ సపోర్ట్ అండ్ జస్ట్ గ్రో. Few facts about Savannah actually. Savannah is one of the oldest towns in the US. It's established maybe in 1700s, so it's very old. So most of the people come here to to see the architecture because it's quite historic and a lot of the buildings are very old. Uh, Another thing about Savannah is it's also known as ghost town. Like there are a lot of horror stories around the entire town, Savannah. So ikkada ghost tours are like very famous. సో మొత్తానికి ట్రిప్ అయిపోయింది. Savannah is really a nice place. If you're somebody who is into history, you love architecture, you love strolling on the streets randomly, uh, you know, this could be a very laid back vacation. That's what even we planned for. అస్సలు ఎక్కువ ఏం ప్లాన్ చేసుకోలే, జస్ట్ Savannah వద్దాం. We want to see the beach and walk downtown. That's what we planned, and it pretty much turned out something like that. So if you're somebody who likes, slow moving towns, good vibes, old town vibes, Savannah is really a good place. You should definitely come. If you love history, even better. If you love ghosts, even better. Yeah, so if you love ghosts, if you love history, if you love architecture, and if you love good food, and if you love beaches, Savannah is a go-to place. See you. Bye-bye. Alvida.